దానికి కూడా రెడీ, దానికి కూడా రెడీ అంటే నాకు అనిపిస్తే నేను చేస్తాను. కామెంట్లు కూడా పెడుతురు కదా చాలా మంది, 1000కి వస్తావా 2000కి వస్తావా అని చెప్పి. వాళ్ళ అక్కని కూడా అడుక్కోమని చెప్పి వేరే వాడు కూడా వాళ్ళ అక్కని అడుగుతాడు, ఒకవేళ వాళ్ళకి అక్క ఉంటే వాళ్ళకి అమ్మ ఉంటే 1000కి వస్తావా 2000కి వస్తావా అని చెప్పేసి అట్లనే పంపిస్తారా? నేను పోను. నీకు నచ్చితే పోతా అంటున్నావు నేను చెప్పినా కదా అక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తా, నేను చూసుకోను, అవసరం లేదు, అవన్నీ చదివి వేస్ట్. కానీ చేసేది మాత్రం చేస్తా. ఒక్క రోజు కూడా ఇందాక అన్నావు కదా బయటకు వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను నేను, ఆ ప్రాబ్లమ్స్ కే ఇంత గట్టిగా పడ్డది. కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం కదా, అప్పుడు అర్థమవుతుంది ఇట్లా చేస్తే ఇట్లా వెళ్తామేమో, ఇట్లా చేస్తే ఇట్లా వెళ్తామేమో అని చెప్పేసి. బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఎక్కడికి వెళ్ళవరా? ఫస్ట్ వైజాగ్. వైజాగ్ ఎవరు ఉన్నారు వైజాగ్? ఫ్రెండ్స్ ఎవరు? 10th క్లాస్ ఫ్రెండ్స్, ఇంటర్ ఫ్రెండ్స్? నార్మల్ గా ఇన్స్టాలోనే పరిచయమైన ఫ్రెండ్స్. ఓకే. అమ్మాయిలా అబ్బాయిలా? అమ్మాయిలు, అబ్బాయిలు కాదు. ఓకే ఓకే అమ్మాయిలు. అక్కడికి వెళ్ళాను, వెళ్ళి వాళ్ళతో ఉన్నావా? ఓకే. సో అక్కడికి వెళ్ళడానికైనా డబ్బులు వాళ్ళే వేసారా లేదంటే? నా దగ్గర ఉండే. ఓకే. సో డబ్బులు ఎట్లా వస్తున్నాయి మరి? డైలీ ఎక్కడ ఉంటున్నావు? వైజాగ్. ఇప్పుడు హైదరాబాద్ లేదంటే వైజాగ్ అయినా? హైదరాబాద్ కి ఇంకొన్ని రోజులలో ఇక్కడనే ఉంటా. ప్రెసెంట్ అయితే నేను వైజాగ్ లో ఉంటా. వైజాగ్ లో ఉంటున్నావు. ఏం ఈవెంట్స్ చేస్తావు? యాంకరింగ్. ఈవెంట్స్ లో యాంకరింగ్. ఓకే. మా సీటుకి కూడా పెట్టేసినావు అన్నమాట. ఒక ఈవెంట్ కి ఎంత పే చేస్తారు నీకు? 10,000 నీకు? అందులో మధ్యలో తీసుకుంటాను అన్నమాట కమిషన్. ఆర్గనైజర్స్? ఓకే. ఫైనల్ గా నీ వరకు ఎంత వస్తుంది? 8 అట్లా వస్తుంది. ఓకే. మంత్లీ 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నావా? ఉంటాయి ఈవెంట్స్, ఒకవేళ కంటిన్యూస్ గా ఉంటే వచ్చేసి, లేదంటే ఏం చేస్తావు డబ్బులన్నీ? ఏం చేయనా, నా ఉంటాయి కదా పర్సనల్ కార్డ్స్ అకౌంట్. నాకు ఫోన్ పేనే లేదు. మరి ఎట్లా? క్యాష్. సో రీసెంట్ గా నేను ఒక వీడియో కూడా చూసిన, డబ్బులు స్మోక్ చేస్తా, నీ పాస్ట్ వీడియోలోనే చూసిన, డబ్బులు సంపాదించాలరా అని చెప్పి మాట్లాడుకుంటారు కదా. ఎట్లా సంపాదిస్తావు డబ్బులు? టెలిగ్రామ్ లో చూడండి అని చెప్పేసి ఆయన చెప్పడము, దానికి మీరు నవ్వడము. అప్పుడు తాగుతున్నావు? ఎప్పుడు? అదే ఆ వీడియోలా స్మోక్ చేసిన ముందు బాటిల్ గ్లాస్ కూడా ఉంది. ఏం తాగుతా? చెప్తున్నా తాగుతా, డ్రింక్ అయితే వేస్తా. ఏం తాగుతావు? బ్రీజెస్ తాగుతా, హాట్ కూడా తాగుతా. మందా, విస్కీ అవేనా? ఓకే ఓకే. ఇంకేం తాగుతావు? అంతే ఇవన్నీ తాగుతావు. రెగ్యులర్ గా తాగుతావా? అప్పుడప్పుడు వీక్లీ 3 times 2 times అంతే. ఓకే. ఫ్యూచర్ లో పెళ్లి చేసుకోవాలని ఉందా? మంచోడు బాయ్ ఫ్రెండ్ చేసుకోవు? ఒకవేళ వీడు మంచిగా ఉంటే వీడిని చేసుకుంటా. వీడు మంచిగా ఉంటే చేసుకుంటా. ఏం పేరు తెలియదంట? క్వశ్చన్ మార్క్. ఫ్యూచర్ లో మంచి అబ్బాయి వస్తే వేసుకుంటదట. అంటే నేను చేసుకోవడానికి కాదు, వాడు మంచిగా ఉంటా వాడినే వేసుకుంటా. మంచిగా ఉంటా అంటే ఏమో, ఇప్పుడు తాగడం నచ్చలేదని, నువ్వు స్మోక్ చేస్తున్నావు అది నచ్చలేదని చెప్పేసి మొన్నటిదాకా ఆర్గ్యుమెంట్స్. మళ్ళీ ముందల ఇంకా వస్తాయి, వేరే తో తిరుగుతున్నావు ఏమన్నా డౌట్స్. ఇప్పుడు లవ్ అన్నాక ఎన్నో వస్తాయి. నన్ను నమ్ముకొని నాతోటి ఉంటే నేను లైఫ్ లో మంచి చూసుకొని చేసుకుంటా. లేదు అని అన్నాడు అనుకో, చూసేసుకుంటా మంచోడిని. మంచోడు అంటే ఏంటి? నన్ను లైఫ్ లో మంచిగా చూసుకోవాలి, నాకంటూ ఏ బాధ పెట్టొద్దు. ఎక్కడ నుండి వెళ్ళిపోతా? ఇంకా ఇది నేను లాస్ట్ అనుకుంటున్నా. ఇప్పుడు ఇది లాస్ట్ అనుకుంటున్నా. ఈయన గీట చక్కగా ఉండలేదు అనుకో, మంచోడు ఎవరినైనా ఉంటే లాస్ట్ అక్కడికి ఆపేస్తా. లేదంటే ఇక నేను పెళ్ళే చేసుకోను. రాధిక యుద్ధం కంటిన్యూ. అంతే, పెళ్ళే చేసుకోను ఇక. ఇప్పుడు ఈ సొసైటీలో రాధిక పర్ఫెక్ట్ నాకు. అవును, మంచిగా ఉంటే మంచోళ్ళని మంచిగా చూసుకుంటాం అక్క. లేదు, బాయ్స్ కూడా అట్లానే రివర్స్ చేసిరు అనుకో, గర్ల్స్ కి కూడా ధైర్యం ఉంది, గర్ల్స్ బి ఆడుకోవచ్చు బాయ్స్ తోని. అప్పుడు నేను ఆడతా. ఎట్లా ఆడతా? బాయ్స్ ఎట్లా ఆడతారో నేను అట్లా ఆడతా. స్కిప్పింగ్, ఖోఖోనా, ఏం ఆడతావు? పెద్ద గేమ్ ఆడతా, పబ్జీ టైప్ ఆడతా. ఏం చంపుకుంటా పోతావా? అంతే, చంపుకుంటా ఏం పోదు అంతే. మళ్ళీ రౌడీ అన్నాక మాత్రం ఉండాలి కదా, పెట్టుకున్న పేరుకి తగ్గట్టు ఉండాలి కదా. అప్పుడు ఏం చేయాలో చూస్తా. మీ పేరెంట్స్ గురించి ఆలోచించావు? పేరెంట్స్ అనేది పక్క అయిపోయింది అక్క. ఇక పేరెంట్స్ కి నాకు సంబంధం అయితే లేదు ఇంకా. ఎందుకనంటే వాళ్ళని హర్ట్ చేసేసిన. కొంచెం అన్న ఇంగిత జ్ఞానం లేదు. ఆడపుట్టుక ఎందుకు పుట్టావో కూడా తెలియదు. ఆడపిల్ల ఇట్లుండాలా అట్లుండాలని ఎవడి డ్రామాలు మాట్లాడకు. ఆ రూల్స్ వద్దు నాకు. ఏం రూల్స్ కావాలి? సిగరెట్ పట్టుకొని తాగడము,
మందు తాగడము, వేరే వేరే అబ్బాయిల అది నా లైఫ్ నీ లైఫ్. వేరే రూమ్లలోకి వెళ్ళలేరు. ఎవడిచ్చిండు? ఎవరో ఇచ్చిరని చెప్పేసి వాళ్ళకి నేను సాక్రిఫైస్ అయిపోవాలా? ఎవడిచ్చిండు అంటున్నావు? ఎవడిచ్చిండు లైఫ్? ఎవడిచ్చిండనంటే ఇచ్చినంత మాత్రాన ఇంకా వాళ్ళ దారిలోనే నడవను కదా. ఏం సాక్రిఫైస్ చేసినావు? నీకున్న 20 ఏండ్లకి నువ్వు ఏం సాక్రిఫైస్ చేసినావు? ఏదైనా బ్యాగ్ వేసుకొని కాలేజ్ కు వెళ్ళాల్సిన వయసులో నువ్వు సాక్రిఫైస్ చేసినావా? అది నా ఇష్టం. ఏం సంపాదించి పెట్టినావు నీ అమ్మాయికి? ఎందుకు సంపాదించి పెట్టాలక్క? వాళ్ళు మంచి చూసుకుంటే నేను సంపాదించి పెడతా. ఏం మంచిగా చూసుకోలే? ఏం మంచిగా చూసుకోకుండానే నీకు బట్టలు కొనియకుండా, ఫుడ్ పెట్టకుండా, నీకు పాలు ఇవ్వకుండా, ఏం చేయకుండానే గాడిలాగా ఇంత ఎత్తు పెరిగినావా? అవన్నీ పెట్టిన హ్యాపీనెస్ పెట్టలేదు నాకు ఆడ. ఏం హ్యాపీనెస్ కావాలి నీకు? అమ్మ నువ్వు తాగు అని బాటిల్ మీ అయ్య కొనుకొచ్చి ఇచ్చి, అమ్మ తాగు అని చెప్పి మీ అమ్మ సిగరెట్ ప్యాకెట్లు కొనుకొచ్చి ఇచ్చి, నువ్వు బాయ్ ఫ్రెండ్ లతో తిరుగు, లేకపోతే ఎవరితో పడితే వాటితో పండు అని మీ అక్కలు రూములు తయారు చేసి ఇట్లా చేస్తే అప్పుడు నీకు హ్యాపీనెస్ ఇచ్చి. మీరు అవి అన్ని ఇక్కడ మాట్లాడొద్దు. మాట్లాడొద్దు. ఏం ఫ్రీడమ్ కావాలి? అవును, నా ఇష్టం, నా లైఫ్, నా ఫ్రీడమ్ కావాలి. ఏం ఫ్రీడమ్ ఏదైనా కావాలక్క. చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు కదా. ఏదైనా అదే ఏదైనాలో ఏమొస్తుంది? రాత్రి ఏడున్నావు ఫ్రెండ్ దగ్గర. అదే ఏ ఫ్రెండ్ దగ్గర ఉన్నావు? ఏ ఫ్రెండ్? మా ఫ్రెండ్స్ ఉంటారు అక్క హైదరాబాద్ లో. ఎక్కడున్నావు అంటున్నా? ఫ్రెండ్స్ పేర్లు కూడా నేమ్స్ అయితే నేను మెన్షన్ చేయలేను, ఎందుకంటే మళ్ళీ మా అమ్మాయి లైఫ్ లా నైట్ కాలేదు, ఇంతకన్నా ముందుకు అయింది. నిన్న రాత్రికి ఏం కాలేదా? కాలేదు, ఏం కాలేదు, ఇష్యూ కాలేదు. నువ్వు ఒక దగ్గర ఉంటే రూమ్ లో నుండి నేను బయటికి పంపించలే? ఎవరైనా లేదు, పంపించలే. లేదు అస్సలు పంపించలేదు అంటావు. మీరు ఇవన్నీ మ్యాటర్స్ తీయొద్దక్క, ఎందుకంటే అవి నా పర్సనల్ కి అవి చాలా ఇప్పటికే చాలా స్టంట్స్ అవుతుంది కాబట్టి భయపడుతున్నా. తప్పు కాదక్క, అది పెద్ద స్టంట్, అవైతే నేను చెప్పలేను. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో కూడా తీయొద్దు అది అసలు, ఎందుకంటే నువ్వు చేస్తుంది నీకు ఇప్పుడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.